ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. ఈ సమయంలో ప్రార్థన. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతుడు. ఈ రాత్రి వాక్యంలో నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడి సహాయం చేసి కృప చూపించి తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ సమయంలో మత్తయి గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 43వ వచనం. క్షమించాలి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యేసు ఆ సంగతి విని అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళాడని వాక్యంలో రాయబడి ఉంది. యేసు ఆ సంగతి విని అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి మనం ఈ రాత్రి వాక్య కోణంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యేసు ఆ సంగతి విని అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ సంగతి విన్నారు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నుండి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళారు అనేటటువంటి విషయాలు మనం ఈ రాత్రి నేర్చుకుందాం. చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో, క్రీస్తుకు పూర్వం 4వ సంవత్సరంలో మహాహేరోదు చనిపోతాడు. ఆ మహాహేరోదు చనిపోయిన తర్వాత అతని యొక్క 9 కుమారులు ఆయన యొక్క రాజ్యాన్ని పంచుకొని వారు పరిపాలన చేస్తారు. ఈ మహాహేరోదు కుమారుడైనటువంటి దేవుని యొక్క వాక్యంలో కూడా ఆ విషయాలు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా మహాహేరోదు వంశ వృక్షం అనేటటువంటి వీడియో ఒకటి ఉంది మన ఛానల్లో. ఆ వీడియో చూస్తే మనకి పూర్తిగా మీకు ఆ యొక్క వీడియో చూస్తే అర్థమైద్ది. కనుక ఈ వాక్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 19వ వచనం వరకు మహాహేరోదు ఉన్నాడు. ఈ మహాహేరోదు 9 వివాహం చేసుకున్నాడు. వారిలో మొదటి ఆమె మరియామే. ఆమె యూదురాలు, అస్మోనియా వంశానికి చెందిన ఆమె. తరువాత ఆమె మరియామే యాజక వంశానికి చెందిన ఆమె. తరువాత ఆమె మల్తేసు. ఈమె ఎవరయ్యా అంటే సమరయురాలు. ఈ యొక్క మహాహేరోదుకు మరియామెకి పుట్టినటువంటి ఆయన అరిస్టాబుల్స్. ఆ అరిస్టాబుల్స్కి మరలా 2 పుట్టారు. ఆయన హేరోదు అగ్రిప్ప, అతని యొక్క సహోదరి హేరోదియా. ఈ హేరోదియా ఎవరిని వివాహం చేసుకుందంటే మరియామెకి యూదురాలు యాజక వంశానికి పుట్టినటువంటి మరియామెకి పుట్టినటువంటి ఫిలిప్పును ఈమె వివాహం చేసుకుంది. ఈమె ఎవరు? ఈ హేరోదియా అంటే మహాహేరోదు యొక్క మనవరాలు. అయితే ఈ యొక్క ఫిలిప్పుని వివాహం చేసుకొని వీళ్ళు రోమా నగరంలో ఉంటున్నప్పుడు మహాహేరోదుకి మల్తేసుకు పుట్టినటువంటి వారు అర్కెలాయు, తర్వాత హేరోదు
అంతిప. మార్కు సువార్త 6వ అధ్యాయము 14 నుండి 29 వచనాల్లోను, మరలా లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, 23వ అధ్యాయం 6 నుంచి 12 వచనాల్లో ఇతని గురించి వ్రాయబడి ఉంది. అయితే ఈ మహాహేరోదు మరణం తర్వాత రాజ్యం 4 భాగాలుగా పంచుకున్నారు. ఇతను చతుర్భాధిపతి అయినటువంటి హేరోదు. ఇతనికి బిరుదు, అది చతుర్భాధిపతి అనేది అతని యొక్క బిరుదు. అయితే ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం మత్తయి సువార్తలోను, తర్వాత లూకా సువార్తలోను, మార్కు సువార్తలోను ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనం ఆ యొక్క సువార్తలు చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే ఈ యొక్క హేరోదు అంతిప, ఫిలిప్పు, హేరోదియా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క రోమా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి ఈ వీళ్ళిద్దరూ ఈ యొక్క ఫిలిప్పు, హేరోదియా ఉన్నటువంటి ప్రాంతానికి హేరోదు అంతిప వచ్చినప్పుడు అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ హేరోదు అంతిప ఏం చేస్తాడు అంటే ఈ యొక్క హేరోదియాను వివాహం చేసుకుంటాడు. వాస్తవంగా మరి భర్త బతికున్నప్పుడు భార్య వేరొకరిని వివాహం చేసుకోకూడదు. అది ధర్మశాస్త్రంలో కూడా వ్రాయబడి ఉంది. ఈ విషయాలన్నీ వారికి తెలుసు. అయితే ఈ యొక్క హేరోదియా ఏం చేస్తుందంటే, హేరోదియాను హేరోదు అంతిప ఆయన వివాహం చేసుకుంటాడు. చేసుకున్నప్పుడు ఈ బాప్తిస్మిచ్చి యోహాను గారు ఈ హేరోదు అంతిపాను గద్దిస్తాడు. నీవు నీ యొక్క సహోదరుడు అయినటువంటి ఆ యొక్క హేరోదియాను నువ్వు పెళ్లి చేసుకున్నావు, మరి ఆ విధంగా నువ్వు తీసుకొచ్చుకున్నావు అని చెప్పి ఈయన గద్దిస్తాడు. హేరోదు అంతిపాను బాప్తిస్మిచ్చి యోహాను గద్దిస్తాడు. బాప్తిస్మిచ్చి యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు కాబట్టి ఆ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను ఎప్పుడైతే గద్దిస్తాడో ఈ యొక్క హేరోదు అంతిప ఏం చేస్తాడంటే బాప్తిస్మిచ్చి యోహాను గారిని తీసుకొని చెరసాలలో పెట్టించి బంధించి ఉంచుతాడు. ఎందుకంటే మరి ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రవక్త కాబట్టి ప్రజలకు భయపడి అతను ఏమి చేయకుండా అతన్ని కాపాడుకుంటూ ఆ విధంగా ఆ యొక్క జైలు చెరసాలలో పెట్టి ఉంచుతాడు. అయితే ఒకానొక రోజు ఏం జరిగిందంటే, ఈ యొక్క హేరోదు అంతిప యొక్క జన్మదిన రోజు, అప్పుడు ఆ సమయంలో ఈ యొక్క హేరోదియా యొక్క కుమార్తె ఎవరంటే సొలోమి. ఈ యొక్క ఫిలిప్పుకి హేరోదియాకి పుట్టినటువంటి సంతానం సొలోమి. ఈ సొలోమి ఏం చేసిద్దంటే ఆ యొక్క రాజుగారి ముందు నాట్యం చేసింది. రాజుగారి ముందు నాట్యం చేసి రాజుగారి యొక్క జన్మదినం రోజు నాట్యం చేసి రాజుగారిని మెప్పించినప్పుడు రాజుగారు తనతో పాటు ఉన్నటువంటి వారి ముందు ఆ యొక్క సంతోషంలో నీకు ఏది కావాలో అది కోరుకో, నేను ఇస్తానని చెప్తే ఆమె తన తల్లి అయినటువంటి హేరోదియా దగ్గరికి వచ్చి మరి రాజుగారు ఏం కావాలో కోరుకోమని అడిగారని చెప్తే ఈ హేరోదియాని తీసుకొని వచ్చి నువ్వు నీ దగ్గర పెట్టుకున్నావు, ఇది మంచి పద్ధతి కాదు అని బాప్తిస్మిచ్చి యోహాను గద్దిస్తాడు. గద్దించినప్పుడు ఈ హేరోదియా బాప్తిస్మిచ్చి యోహాను మీద పగబట్టుకొని ఉంటుంది, పగబట్టింది. ఎప్పుడైనా ఇతన్ని అంతమొందించాలనేటువంటి ఆలోచన. అయితే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దైవజనులు, భక్తులు మరి ఎప్పుడైతే ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపుతారో, వాళ్ళు తమ తప్పుడు సరి చేసుకోవాలి అని తెలియజేస్తారు. కొంతమంది వారి యొక్క తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి మరి యేసుక్రీస్తు రక్తంలో వారి పాపాలు కడుక్కొని పవిత్రపరచబడతారు.
అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క రాజ్య పరిపాలన అంటే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి పనులు ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన యొక్క కీర్తి మరి ఎక్కువగా ప్రబలుతూ ఉంది. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఆనాటి కాలంలో జరుగుతూ ఉన్నాయి ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు కార్యాలు చేస్తున్నప్పుడు ఈ చనిపోయినటువంటి యోహానే మరలా తిరిగి వచ్చాడని ఆయన అనుకున్నాడు. ఎవరంటే ఈ యొక్క హేరోదు అంతిప. ఆనాటి కాలంలో శరీరధారిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఆయన విశ్వసించలేదు, నమ్మలేదు. ఎందుకంటే పాత నిబంధనలో ప్రవచించిన ప్రవచన పురుషుడు మెస్సయ్య ఆయన అని వాళ్ళు విశ్వాసం ద్వారా ఆయన అంగీకరించలేదు. అయితే ఇక్కడ ఈ యొక్క జన్మదినం రోజు ఎప్పుడైతే తప్పు ఎత్తి చూపించాడో అంతకుముందు గద్దించాడో బాప్తిస్మా యోహాను, అది ఆమె మనసులో పెట్టుకొని ఉంది. మరి భక్తులైనటువంటి వారు తరాలు మారిన, కాలాలు మారిన, ఎదుటి వారిలో ఉన్నటువంటి తప్పులు ఎత్తి చూపించినప్పుడు కొంతమంది లోబడి పశ్చాత్తాపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది తప్పు చూపించినప్పుడు పగబట్టి వారి మీద కోపం పెట్టుకొని వారిని ఎలాగైనా అంతమొందించాలనేటువంటి మనసు కలిగినటువంటి వారు సమాజంలో ఉంటారు. ఆ యొక్క సత్యాన్ని మనం ఎప్పుడు కూడా గ్రహించాలి. ఎందుకంటే సత్యం అనేది చేదుగా ఉంటుంది. ఎదుటివారి తప్పు ఎత్తి చూపించినప్పుడు మరి లోబడటానికి ముందు వాళ్ళు పగబట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టెఫెను మరణానికి ముందు స్టెఫెను కూడా మీరు దేవుడికి లోబడండి అని ఆయన పాత నిబంధనలు జరిగిన విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు లోబడకుండా స్టెఫెన్ మీద పగబట్టి రాళ్ళతో కొట్టి చంపుతారు. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా శాస్త్రుల పరిస్థితుల యొక్క విధానాలను ఎండగట్టారు. ఆయన మీద పగబెట్టుకున్నారు. నిరపరాధి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని అపరాధిగా చిత్రించి ఆయన కొరడాలతో కొట్టి సెలవేసి చంపే విధంగా వారు అతని మీద పగబట్టారు. ఆయన చనిపోయేదాకా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు నిద్రపోలేదు. ఆయన చనిపోయిన తర్వాత నిద్రపోయారు అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే హేరోదు దగ్గరికి సొలొమి వచ్చిందో హేరోదియ ఏం చేసిందంటే బాప్తిస్మా యోహాను తల కావాలని చెప్పని చెప్పింది. అప్పుడు ఈ సొలొమి రాజుగారి దగ్గరికి వెళ్ళి బాప్తిస్మా యోహాను తల కావాలని చెప్పినప్పుడు రాజుగారితో పాటు భోజనానికి కూర్చున్న వాళ్ళందరి యొక్క మెప్పు రాజుగారు మరి అందరిని మెప్పించాలి, ఇచ్చిన మాట జవదాటకూడదు అనేటటువంటి ఆలోచనతో తాను బాధపడుతూ కూడా చెరసాల్లో ఉన్నటువంటి బాప్తిస్మా యోహాను గారి యొక్క తల తీసుకురమ్మని చెప్తే వాళ్ళి బాప్తిస్మా యోహాను గారి యొక్క తలను పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి హేరోదియ కుమార్తె అయిన సొలొమికి ఇస్తే ఆ సొలొమి తీసుకొచ్చి తన యొక్క తల్లి అయినటువంటి హేరోదియకి ఇచ్చింది. ఈ జరిగినటువంటి విషయం ఈ బాప్తిస్మా యోహాను చనిపోయాడు అనే విషయం యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిస్మా యోహాను శిష్యులు చెప్తారు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగం మనకి ఈ విషయాలన్నీ అర్థం కావాలంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుండి మనము 12వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే అంతటి యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసు వద్దకు వచ్చి తెలియజేశారు. ఎప్పుడైతే తన యొక్క మరి తల కొట్టించి నరికి ఆ తల పళ్ళెంలో పెట్టి సొలొమి రాజుగారి దగ్గర తీసుకొచ్చారో, రాజుగారు సొలొమికి ఇస్తే సొలొమి తీసుకెళ్ళి హేరోదికి ఇస్తే యోహాను శిష్యులు ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తి యొక్క ఆ మొండాన్ని దాన్ని తీసుకొచ్చి దాన్ని పాతిపెట్టి యేసు వద్దకు వచ్చి తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఈ విధంగా చనిపోయాడా యోహాను గారు మరి అని తెలియజేశారు యేసుక్రీస్తు ప్రభుకి.
యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతంగా వెళ్ళాను. యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ విషయం తెలుసు. ఎలా తెలుసు? బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభుకు చెప్పారు. చెప్పినప్పుడు ఆ సంగతి విని ఆయన యొక్క రియాక్ట్ ఎలాగ ఆయన స్పందించారంటే, విన్నారు. ఆ సంగతి విని మరి ప్రభువారు అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళారు. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుండి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళారు అంటే, మరి పరిశుద్ధ గ్రంథంలో మనకు తేటగా మరి వ్రాయబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా అరణ్య ప్రదేశానికి వెళ్ళటం ఎందుకంటే ఆయన ప్రార్థన చేసుకోవడానికి అరణ్య ప్రదేశానికి వెళ్తారు. మరి ఇంకా చీకటి ఉండగానే, రాత్రి చాలా చీకటిగా ఉండగానే ఆయన ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఒక విధంగా చెప్పాలంటే జరిగినటువంటి విషయాలన్నీ మరి తండ్రికి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసి ఉండొచ్చు మనం. కనుక ఈ వాక్య భాగంలోంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనకి కూడా చాలా విషయాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి మనం గమనిస్తూ ఉన్నాం, మనకు తెలుసు. కనుక వాటిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పరిశుద్ధ గ్రంథంలో చరిత్రలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మనకు తెలిసిన విషయాలు మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి. మరి ముఖ్యంగా ఒక దైవజనుడు చనిపోయినప్పుడు, ఈ లోకయాత్ర ముగించినప్పుడు ఆ దైవజనుడి యొక్క కుటుంబం ఆదరించబడాలని ప్రార్థించాలి. రెండవదిగా ఆయన విడిచి వెళ్ళినటువంటి పరిచర్యను కొనసాగించేటట్లు అది కొనసాగబడాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఆ రెండు విషయాలు యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మన తోటి వారు ఈ లోకయాత్ర ముగించినప్పుడు వారి విషయంలో మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత, మిగిలినటువంటి పని పూర్తవ్వాలి. బాప్తిజమిచ్చి యోహాను గారి ద్వారా ప్రారంభించబడినటువంటి పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి పరిచర్య, పరలోక రాజ్యం సమీపించి ఉందండి, మారుమనసు పొందండి అని ఈ యొక్క యోధ అరణ్యంలో కేకవి ఒక శబ్దం అని బాప్తిస్మిచ్చి యోహాను గురించి చెప్పినట్టు, ఆయన మరి విడిచి వెళ్ళినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యానికి సంబంధించిన పరిచర్యను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ శిష్యులు, బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు వచ్చి తెలియజేసినప్పుడు ఆయన ఆ యొక్క పనిని కొనసాగించారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన సెలవేయబడ్డారు, చనిపోయారు, రక్తం గార్చారు, తిరిగి లేచారు, పునరుద్ధానుడయ్యాడు, ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యారు. ప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క పరలోక పనిని శిష్యులు మరి కొనసాగించారు. ఆ తర్వాత భక్తులైనటువంటి వారు ఎంతోమంది కొనసాగించారు, మిషనరీలు కొనసాగించారు. నేడు మన దగ్గరకు వచ్చినటువంటి ఈ పరలోక రాజ్య సువార్తను మనం అనేకులకు ప్రకటించాలి. అనేకులకు యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు దేవుడు అని తెలియజేయాలి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మన వంతు మనకి దేవుని యొక్క వాక్యం చెప్పినట్టు దాని ప్రకారం మనం నడుచుకోవాలి. కనుక ఈ రాత్రి ఈ లేఖన భాగంలో నుంచి, చరిత్రలో నుంచి మరి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రేరేపణతో రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యంలోంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, బాప్తిస్మిచ్చి యోహాను గారు చనిపోయారు అన్న విషయం బాప్తిస్మిచ్చి యోహాను గారి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారికి తెలియజేసినప్పుడు, ఆయన విన్నప్పుడు, ఆ సంగతి విన్నప్పుడు ఆయన చేసినటువంటి పని ఏంటంటే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది, మనం ఆరాధించున్నటువంటి న్యాయవంతుడు దీవారాత్రములు మొరపెట్టినప్పుడు ఆయన న్యాయం తీర్చడా? త్వరగా న్యాయం తీరుస్తాడు కదా. ఇందుకోసమే కదా ఆయన ఉంది. తన పిల్లలు ప్రార్థించినప్పుడు ప్రార్థన అంగీకరించి వాళ్ళకి న్యాయం తీర్చే దేవుడు మనం ఆరాధించున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మనం మన యొక్క తోటివారి కొరకు ప్రార్థించేద్దాం. అది కనీసం మన యొక్క బాధ్యత. మరి ఎంతోమంది దైవజనులు ఈ లోకయాత్ర ముగించినప్పుడు వాళ్ళ పరిచర్య కొనసాగించబడాలి అనే ఆలోచనతో మనం ప్రార్థించాలి. దేవుని పని ఆగకూడదు, అది ముందుకు సాగుతూ ఉండాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా అది కొనసాగాలని
మనం ప్రార్థించాలి. అది మన యొక్క కనీస యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మన యొక్క ప్రతి ఒక్కరి యొక్క కనీస బాధ్యత. ఆ విషయాన్ని మనం గమనిద్దాం. కనుక లేఖనంలో నుంచి ప్రభువు చెబుతున్నటువంటి సత్యాలను మనం గ్రహించి ఆయన మాట ప్రకారం మనం జీవిద్దాం. మరి మహాహేరోదు యొక్క వంశవృక్షాన్ని మీరు విన్నప్పుడు మీకు మహాహేరోదు ఎవరు, అతని యొక్క కుమారులు ఎవరు, కుమార్తెలు ఎవరు, మరి ఆయనకి ఎంతమంది భార్యలు అన్న విషయం ఆ యొక్క మహాహేరోదు వంశవృక్షం అనేటటువంటి ఆ యొక్క మరి మీరు ఆ యొక్క వీడియోని మీరు చూసినప్పుడు ఈ వాక్య సందర్భం కూడా మీకు తేటగా అర్థమైంది. ఆ విషయాన్ని గమనించండి. కనుక ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా మనకు నేర్పుతున్న విషయం ఏంటంటే, ఆ సంగతి బాప్తిస్మా యోహాను గారు చనిపోయినటువంటి సంగతిని యేసుక్రీస్తు ప్రభు విని ఆయన యొక్క రియాక్ట్ ఎలాగుంది, ఆయన ఎలా స్పందించారు, విన్నారు. అక్కడ నుండి ఏకాంతంగా అరణ్య ప్రదేశాన్ని వెళ్ళారు, ప్రార్థన చేశారు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. ఆయన బాటలో మనం నడవాలి. ఆయన నిత్య జీవానిలోకి మనం నడిపించేవాడు. కనుక ఆయన ఎలాగైతే తండ్రికి ప్రార్థన చేశారు, మనమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థన చేయాలి. కనుక ఈ రాత్రి ఆ విషయాన్ని మనం గమనిద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి వాక్య వెలుగులో మరిన్ని విషయాలు మనం తెలియజేసి విశ్వాస ఆత్మీయ జీవితంలో మనల్ని ఎదుటకు పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయను గాక. దేవునికి స్తోత్రం. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కొందనాలు విన్న మాటలు మా అంతరంలో భద్రపరచండి. నీ మాట ప్రకారం నడుచుకోవాలని మనసు మాకు ఒక్కరికి అనుగ్రహించి కృపను సహాయం చేయమని యేసుక్రీస్తును నడుచున్నాడు తండ్రి. ఆమేన్. సత్యం ప్రకటించబడినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చింది. లోబడాలి అనే మనస్తత్వం కలిగిన లోబడతారు, లోబడకుండా వ్యతిరేకరించే వాళ్ళు వ్యతిరేకిస్తారు. అది సర్వసాధారణం. పశ్చాత్తాపడాలనే మనసు కలిగిన వాళ్ళు ఉంటారు, పాపులు. పశ్చాత్తాపడను నేను అనే మనస్తత్వం కలిగినటువంటి పాపులు కూడా ఉంటారు. ఆ సత్యాన్ని మనం గమనిద్దాం. అట్టి కృప ప్రభు మనకు నుంచి నడిపించును గాక. ప్రభు కృప మనకు తోడు ఉండి నడిపించును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఆమేన్.